హాయ్ అండి. ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుందాం. వెజిటేబుల్తో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసాను. వీడియో తీద్దామా వద్దా అని ఆలోచించుకుంటూ నేను మర్చిపోయాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాక గుర్తొచ్చింది వీడియో తీసుకుందాం లేక వీడియో అని. అందుకోసం మీకు వేసిన తర్వాత నుంచి వస్తుంది వీడియో. ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా మగ్గింది. ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకుందాం. మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా వాటి దేనితోనైనా చేసేసుకోవచ్చండి. వెజిటేబుల్ రైస్ అంటే పులావ్ అంటారే దీన్ని, కొంతమంది బిర్యానీ అని కూడా అంటారు. ఏ ఉన్నా సరే అన్నీ కలిపి వేసేసుకోండి. చూడండి, ఇంట్లో చిక్కుడుకాయలు, నాకు క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి, అందుకని ఇవన్నీ వేసేసాను. టమాటాలు కూడా వేసేసుకుందాం. అన్నీ 1 నిమిషం అలా అలా మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. చాలా ఈజీ అండి రైస్ చేసేసుకోవడం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆల్మోస్ట్ కూరగాయలు సగం మగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. అన్నీ 1 నిమిషం అలా అలా మగ్గిచ్చేస్తే మగ్గిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ట్రై చేయండి ఎవరైనా. వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అందుకని 4 గ్లాసెస్ వాటర్ వేసేస్తున్నాను. కొద్దిగా దీన్ని మనం మరగనిద్దాం. చూసారా, ఇలా వచ్చినప్పుడు మనం రైస్ వేసేసుకోవడమే. మళ్ళీ విడిగా ఇంకే మసాలాలు ఏం అవసరం లేదండి. సింపుల్గా మనం కొద్దిగా అల్లం పేస్ట్తో ఇలా చేసేసుకుంటే చాలా మంచిది. కొంతమంది బిర్యానీలు తిని కడుపు పాడైపోయి ఉంటారు కదండి. అలా మనం తినకుండా ఉండలేము, కంపల్సరీ తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనం ఇలా మసాలాలు తక్కువగా ఉండి కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని ఇలా రైస్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. దీని కాంబినేషన్లో మనం ఏది వేసుకొని తినొచ్చు. ఇంట్లో మామూలు కర్రీస్ చేసుకున్నా తినేయచ్చు. వేడివేడిగా ఎలాగైనా తినేయచ్చండి. రైస్ వేస్తాను. ఇక మనము ఒక 10 నిమిషాల్లో ఆల్మోస్ట్ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయినట్టే. చూసారా, మనం వేసిన కూరగాయలన్నీ పైకి ఎలా తేలుతున్నాయో. చక్కగా ఉడికిపోయింది. మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి వెజిటేబుల్ పలావ్. చక్కగా అసలు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి.